నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ 2వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5 గంటల 44 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు. ఈరోజు తిథి సప్తమి రాత్రి 8 గంటల 40 నిమిషముల వరకు. తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రం మఖా నక్షత్రం రాత్రి 10 గంటల 55 నిమిషముల వరకు. తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 10 గంటల 16 నిమిషముల నుంచి 11 గంటల 57 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుంచి 1 గంట 31 నిమిషం వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు. అయితే రాహుకాలము ఉదయం 7 గంటల 22 నిమిషాల నుంచి 8 గంటల 59 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 36 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుంచి తెల్లవారి 4 గంటల 56 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 48 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మానసిక ఏకాగ్రత పెరుగుతుంది. ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు మీ యొక్క నాయకత్వ లక్షణాలు ఇంప్రూవ్ అయ్యి మిమ్మల్ని ప్రజలు మెచ్చుకునే ధోరణిలోకి వెడతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఉత్సాహంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే ఆనందకరమైన వాతావరణం కనిపిస్తోంది. దీంతో పాటు ఉల్లాసంగా ఉండడము, క్షేత్ర దర్శనము చేసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్య గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా జపించండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పునర్విమర్శన చాలా అవసరము. రికాప్చులేషన్ అంటారు. దాన్ని ఒక్కసారి తిరిగి చూసుకునే ప్రయత్నం చేసుకోండి. అంటే మీరు ఏం చదివారు, ఇంటర్వ్యూస్కి వెళుతున్నారా, లేదంటే మీరు ఏ పని తలపెట్టినా, అంటే మీరు ఏం చేద్దామనుకున్నా ఒక్కసారి వెనక్కి వెళ్ళి దాన్ని చూసుకుని మీరు మళ్ళా ముందుకు ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇక్కడ డిప్రెషన్కి కానీ లేదంటే ఒకంత నిరాశ కానీ చేయకండి. కాన్ఫిడెన్స్తో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క విధులలో మీరు చేసే డ్యూటీస్లో కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతను పెంచుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభాలు ఈ రోజు తగ్గే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఈ రోజు కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఆందోళన చిన్నదే తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో చిన్న చిన్న అలజడులు, మాట పట్టింపులు, మాటను విసురుడలు ఇట్లాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ లేదా చదవడం కానీ చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీరు పడ్డ కష్టానికి సంబంధించిన విజయాన్ని పొందే అవకాశం కనబడుతోంది. సక్సెస్ సాధించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఈ సమయంలో గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే అధికారం పెరుగుతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది మంచి సమయము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. రాజకీయ నాయకులు చూసినట్టయితే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే బాడీ పెయిన్స్ తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి సూచనలు కూడా కనబడుతోంది. గృహయోగం ఉంది. అంటే గృహాన్ని కొనుక్కునే అవకాశాలు, దానికి సంబంధించిన మాట ముచ్చట్లు జరిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా మహాలక్ష్మి అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. కుదరని పక్షంలో మహాలక్ష్మి అమ్మవారికి
ఇంట్లోనే కుంకుమ పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అకార్డింగ్ టు ప్లాన్, అంటే మీరు ఏదైతే ప్లాన్ వేసుకుంటారో ఆ ప్లాన్ ప్రకారము చదివితేనే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతుంది. ఏదో చదివేశాము ఏదో రాసేసాము అన్నట్టు కాకుండా ప్లాన్ ప్రకారము చదివినట్టయితే సక్సెస్ సాధిస్తారు. అది ఇంటర్వ్యూ కావచ్చు, మీరు విదేశాలు వెళ్ళడానికి కానీ ఏదైనా సరే ఒక ప్లాన్ అనేది వేసుకుని దాని ప్రకారంగా నడవండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక యూనిటీతోనే మీరు సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు. అదే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు, ఒత్తిడులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ మాటల యొక్క ప్రభావము పెరిగే అవకాశము, మీ మాటల ఇన్ఫ్లుయెన్స్కి ప్రజలు మీకు సపోర్ట్ చేసే అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే జస్ట్ వీక్నెస్సే ఉంది తప్ప పెద్దగా అనారోగ్య సూచనలు అయితే కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే సంతోషకరమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన చిన్న చిన్న సూచనలు అయితే కనిపిస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకోండి. మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.